భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కాన్బెరా వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ కు వర్షం అడ్డుగా నిలిచింది. దాంతో పట్టుమని 10 ఓవర్ల ఆట కూడా సాగలేదు. అయితే తొలి టీ20లో భారత స్టార్ ప్లేయర్లు శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ లు రాణించారు. సూర్య 39, గిల్ 37 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. అయితే అభిషేక్ శర్మ మాత్రం 19 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ముఖ్యంగా అభిషేక్ ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. అదేంటంటే ఏ జట్టుతో ఆడుతున్నామనేది. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లపై ఆడినట్లుగా ఆస్ట్రేలియాపై ఆడితే కుదరదు. ఎందుకంటే ఆస్ట్రేలియా ఫీల్డ్ సెట్టింగ్, బౌలింగ్ టాప్ క్లాస్ లో ఉంటాయి. ఆసియా కప్ లో అత్యధిక పరుగులు చేసిన అభిషేక్ శర్మ ఆస్ట్రేలియాతో తొలి టీ20లో విఫలమయ్యాడు. 14 బంతుల్లో 19 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ప్రతి బాల్ ను ముందుకొచ్చి షాట్స్ ఆడే ప్రయత్నం చేశాడు. మ్యాచ్ చూసిన వారికి అభిషేక్ శర్మ షాట్స్ గుడ్డు ఊపులు ఊపుతున్నాడా అని అర్థం వచ్చేలా ఊపేశాడు. 14 బంతులు ఆడితే అందులో దాదాపు సగం బంతులు బీట్ అయ్యాడు. స్వింగ్ అవుతూ వచ్చే బంతుల్ని అస్సలు ఆడలేకపోయాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా జట్టు అభిషేక్ శర్మ బ్యాటింగ్ పై హోంవర్క్ చేసి వచ్చింది. అతడు ఎక్కువగా షాట్స్ ఆడే ప్రదేశాల్లో ఫీల్డర్ను మోహరించింది. డీప్ పాయింట్, డీప్ స్క్వేర్ లెగ్ దిశల్లో ఫీల్డర్లను ఉంచింది. దాంతో అభిషేక్ శర్మ ముందుకొచ్చి కట్ షాట్లు ఆడే ప్రయత్నం చేయలేకపోయాడు. ఈ క్రమంలో గ్రౌండ్ షాట్లు ఆడుతూ ఫోర్లు బాదాడు. అయితే 200కు పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసే అభిషేక్ శర్మ అంతా చెలరేగలేకపోయాడు. నాథన్ ఎల్లి స్లో డెలివరీతో బంతి సంధించడంతో బ్యాట్ ఎండుకు బంతి తగిలి క్యాచ్ గా మారింది. ఫలితంగా అభిషేక్ శర్మ పెవిలియన్ చేరాడు. అయితే ఒక్క మ్యాచ్ లో విఫలమైనంత మాత్రాన అభిషేక్ శర్మ పని అయిపోయిందని అర్థం కాదు. అయితే అతడు పరిస్థితులకు తగ్గట్లుగా ఆడాలి. ఇక రెండో టీ20లో పరుగులు చేసేలా ప్రిపేర్ కావాలి. రెండో టీ20 మెల్బోర్న్ వేదికగా రేపు 31వ తేదీన జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 ఆరంభమవుతుంది. అయితే తొలి మ్యాచ్ రద్దయినప్పటికీ ప్లేయింగ్ 11లో ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనుంది. తొలి మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ కు ప్లేయింగ్ 11లో చోటు కల్పించకపోవడంపై విమర్శలు వచ్చాయి. అతడి ప్లేస్ లో హర్షిత్ రాణాకు తుది జట్టులో అవకాశం కల్పించారు. రెండో టీ20లో కూడా అదే ప్లేయింగ్ 11తో బరిలోకి దిగనుంది.